కలుగునగాక. వేదికపై ఉన్న దైవజనులకు, వేదిక క్రింద ఉన్న దైవజనులకు, ఈ సందర్భంగా కుటుంబాన్ని ఆదరించడానికి, ధైర్యపరచడానికి వచ్చిన బంధువులకు, మిత్రులకు అందరికీ మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు బావగారు జోషువా గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి బావగారికి నేను ఎవరినో ఒకసారి ఒక మాట పరిచయం చేసుకుంటాను. జోషువా గారి మొదటి చెల్లెలు మేరీ గ్రేస్ గారిని మా అమ్మాయి వివాహం చేసుకున్న శామ్యూల్ దివాకర్ గారి బ్రదర్ని. మరి ఈ సమయంలో జోషువా బాబు గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వాక్యం అందించమని ఎలీషా అనే కుటుంబ సభ్యులు నన్నుగా, దాన్ని బట్టి దేవుని సన్నిధిలో దేవుడు నా హృదయంలో ఆయన గురించి వచ్చిన మాటలు నిర్మించాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా జోషువా బాబు గారు నాకు అంటే మా అన్నయ్య వివాహం జరిగినప్పటి నుంచి, అంటే 78 అనుకుంటాను, 1978 సంవత్సరం నుంచి నాకు తెలుసు. ఆయన నేను ఎప్పుడు తెలిసినా చాలా జోవియల్గా సరదాగా ఉండడం తెలుసు. మరి ఆయన జీవితంలో చాలా విషయాలు అప్పటి నుంచి నేను గమనించడం, మరి ఆయన జీవించిన జీవిత విధానాన్ని బట్టి ఇప్పుడు మనం నిలవబడిన సంఘటనలో బిడ్డలకు, కుటుంబానికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. వరప్రసాద్, అలాగే కుమార్ రాజు, అలాగే కుమార్తె సరళ, వారి కుటుంబాలు, అలాగే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అన్నింటికీ కూడా అందరికీ కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఆయన జీవించిన జీవిత విధానం చాలా గొప్ప జీవిత విధానం కనుక యు డోంట్ నీడ్ టు వార్న్ ఆన్ హిస్ లైఫ్. దిస్ నీడ్ నాట్ బి ఎ వార్నింగ్ టైం. ఇది సంతానించవలసిన సమయం కాదు. ఈ నీడ్ టు బి సెలబ్రేటింగ్ హిస్ లైఫ్. ఆయన చాలా గొప్ప జీవితం జీవించాడు కనుక ఆయన జీవితాన్ని సెలబ్రేట్ చేసుకునే జీవితం అది. నేను ఆయన గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక మాట దేవుని వాక్యం నుంచి నాకు జ్ఞాపకం వచ్చింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో ఉన్న మాటలు నేను మీ ముందు చూస్తున్నాను. పౌలైనను, అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను వారి జీవితాలు మాట్లాడుతూ ఉంటాయి. దేర్ లైఫ్స్ టాక్ టు us. వారి జీవితాలు మాట్లాడుతూ ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో హేబెలు గురించి మాట్లాడుతుంది. ఆయన మరణించి కూడా మాట్లాడుతున్నాడని. ఎస్, ఆయన మరణము తరువాత కూడా హేబెలు మనతో మాట్లాడుతున్నాడని. కనుక మరణం తర్వాత వారు మాట్లాడకపోయినా వాళ్ళ జీవితాలు మాట్లాడుతూ ఉంటాయి. దేర్ లైఫ్స్ టాక్ టు us. అలాగూ జోషువా బాబు గారు మనతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు ఏమిటంటే పౌరు మాటలే మరలా చెబుతున్నాను. మంచి పోరాటము పోరాడిందని, నా పరుగు కడముట్టించిందని, విశ్వాసము కాపాడుకుంటుని అనే మాటలు మనకు వినిపింపజేస్తాడైనా. మంచి పోరాటము పోరాడిందని, నా పరుగు కడముట్టించిందని, విశ్వాసము కాపాడుకుంటుని అని. పిల్లరా, ఈరోజు జోషువా బాబు గారి జీవితాన్ని సెలబ్రేట్ చేసుకునే సందర్భంలో మరి ఒకసారి తల్లిదండ్రులను కూడా, జోషువా బాబు గారి తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అంకుల్ పోదిరాజు గారు, అలాగే ఆంటీ దైవసాయమ్మ గారు, మరి ముఖ్యంగా ఆంటీ దైవసాయమ్మ గారు చేసిన మరి అంటే మేము ఆ కుటుంబంతో మరి సంబంధం కలుపుకున్న తర్వాత త్వరలోనే పోదిరాజు గారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. మాకు ఎక్కువగా ఆంటీతో పరిచయం. మరి ఆంటీ గారు చేసిన ప్రయత్నం, బిడ్డలందరూ చాలా చక్కగా స్థిరపడడానికి, అందరూ 6 బిడ్డలు మంచిగా స్థిరపడడానికి, మంచి కుటుంబాలు కలిగి ఉండడానికి ఆంటీ దైవసాయం గారు చేసిన ప్రార్థనా ప్రయత్నం, 2 మాటలు. ప్రార్థనా ప్రయత్నం చాలా శ్రమపడేది, చాలా ప్రార్థన చేసేది. దానిని బట్టి చాలా మంచి జీవితాలు బిడ్డలకు దేవుడు అనుగ్రహించాడు. జోషువా బాబు గారి గురించి నేను ఆలోచించినప్పుడు ఆయనకి ఆ పేరు ఎవరు చూస్ చేశారో నాకు తెలియదు. మరి ఆంటీయే చూస్ చేశారో లేకపోతే దేవుని సేవకులు ఎవరైనా పెట్టారో. జోషువా బాబు గారి పేరు యెహోషువ అని పేరు. ఆయన పేరుకు తగిన జీవితం జీవించాడు.
యెహోషువ ఉన్నారు. ఇద్దరు యెహోషువ కనిపిస్తారు. మనకు ఎక్కువగా తెలిసిన యెహోషువ మరి మోసే తరువాత ఇశ్రాయేలు ప్రజలను వాగ్దత్త దేశంలోనికి నడిపించిన యెహోషువ. మరొక యెహోషువ ప్రధాన యాజకుడిగా జకరియా గ్రంథంలో కనిపిస్తాడు. కానీ నేను మొదటి యెహోషువని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇశ్రాయేలు ప్రజలను మోసే తర్వాత ఆ వాగ్దాన దేశంలోకి నడిపించిన యెహోషువ. నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఆ యెహోషువ జీవితంలో చాలా లక్షణాలు మన యెహోషువ గారి జీవితంలో కూడా కనిపిస్తాయి. కేవలం క్లుప్తంగా పాస్టర్ గారు నాకు ముందుగానే అల్టిమేటం ఇచ్చారు, త్వరగా ముగించాలని. క్లుప్తంగానే చెప్తే 3 విషయాలు క్లుప్తంగా నేను ఆ బైబిల్లో మనం ధ్యానించే యెహోషువ జీవితం నుంచి, మన యెహోషువ గారి జీవితం నుంచి 3 విషయాలు, ప్రత్యేకమైన విషయాలు నేను ముగిస్తాను. మొట్టమొదటిగా బైబిల్లో మనం ధ్యానించే యెహోషువ, అలాగే మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్న యెహోషువ గారి జీవితాల్లో మొట్టమొదట దే హ్యాడ్ ఎ వెరీ ప్లాన్డ్ లైఫ్. చాలా ప్రణాళికాబద్ధమైన జీవితాలు కలిగిన వారుగా ఆ యెహోషువ, ఈ యెహోషువ గారు కూడా మనకి కనిపిస్తారు. ఆయన జీవితంలో ఇప్పుడు మన యెహోషువ గారి జీవితం చూస్తే ఆయనకు ఆ దినాల్లో ఆ కోర్స్ చదవాలని ఎవరు చెప్పారో ఆయన తర్వాత మేము చదువుకున్నాం. నిజానికి మన బ్యాక్గ్రౌండ్స్తో ఉన్నవారు ఇంజనీరింగ్ ఆ దినాల్లో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్ కానీ సైన్స్ బ్యాక్గ్రౌండ్స్ కానీ వెళ్ళేవారు కాదు. కానీ ఆ దినాల్లో ఆయన ఫిజిక్స్ చదవడం, అలాగే ఆ ఫిజిక్స్ చదవడం ద్వారా ఆయన మరి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం పొందుకోవడం, అదంతా కూడా ఆయన ప్రణాళికకు, ఆయన ప్లాన్డ్ లైఫ్కి చాలా గుర్తుగా మనం చూడగలం. అలాగే వివాహమైన తర్వాత పిల్లల్ని పెంచుకోవడంలో నేను అనుకోవడం, పిల్లలు చదువుకున్న ఆ కోర్సెస్ కూడా ఆయనే చూస్ చేశారు అనుకుంటున్నాను. పిల్లలు ఏ కోర్సెస్ చూస్ చేసుకోవాలో, ఆ పిల్లలు ఏం చదవాలో ఆయనే చూస్ చేసి ఆయనే పిల్లలను రైజ్ చేయడంలో, వారి ఎడ్యుకేషనల్ ప్లానింగ్లో, ఆ పిల్లలు జీవితాల్లో స్థిరపడడంలో, అలాగే ఆయన పిల్లల పట్ల మాత్రమే కాదు సిబ్లింగ్స్ పట్ల కూడా, అంటే ఆయన తోబుట్టువుల పట్ల ఆయన మరి బాధ్యతలు గమనించాలి. మన కుటుంబాల్లో మన బర్త్ ఆర్డర్ మనం డిసైడ్ చేసుకోలేము. నేను మా అన్నయ్య తర్వాత పుట్టినోడిని, మా అన్నయ్య కంటే ముందుగా పుట్టాలనే డెసిషన్ నేను తీసుకోలేను. ఆ బర్త్ ఆర్డర్ మనం డిసైడ్ చేసుకోలేము, అది దేవుని ఏర్పాటు. కనుక యెహోషువని ఎలాగైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, అసలు మోషే అడిగాడట, నేను గట్టించిపోతే ఈ ఇశ్రాయేలు ప్రజలు కాపరి లేని గొర్రెలు అయిపోతారు, వీరికి నాయకుడు కావాలన్నప్పుడు దేవుడే చెప్పాడట, యెహోషువ ఆత్మతో నింపబడిన వాడు. అది సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. యెహోషువ ఆత్మతో నింపబడిన వాడు, ఆయనను నాయకుడిగా నియమించమని దేవుడే ఏర్పాటు చేశాడు యెహోషువను. అలాగే ఈ యెహోషువ గారిని కూడా ఈ కుటుంబంలో ఆ బోధానంలో దేవుడే ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఆయన చెప్పాలంటే, ఒక మాట చెప్పాలంటే, హీ వాజ్ సో మెటిక్యులస్ ఇన్ హిస్ ప్లానింగ్, వెరీ మెటిక్యులస్. ప్రతి చిన్ని డీటెయిల్ కూడా చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసేవారు. అంత మెటిక్యులస్గా ప్లాన్ చేస్తారు కనుకనే ఆ కుటుంబంలో జ్యేష్ఠ కుమారుడిగా, అంటే కుమారులలో జ్యేష్ఠ కుమారుడిగా, ముందు 2 అక్కలు ఉన్నప్పటికీ ఆ తరువాత 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు, వాళ్ళందరి జీవితాల్లో ఆయన బాధ్యత వహించగలిగేటట్లుగా ఆయన బర్త్ ఆర్డర్, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయడంలో యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా ఇశ్రాయేలు ప్రజల కొరకు, ఈ కుటుంబం కొరకు దేవుడు యెహోషువ గారిని ఏర్పాటు చేసుకున్నాడని నేను నమ్ముతాను. ఆయన బిడ్డల చదువు విషయంలోనేమిటి, ఆయన కెరీర్ విషయంలోనేమిటి, అలాగే సిబ్లింగ్స్, ఆయన తోబుట్టువుల విషయంలోనేమిటి, ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయడంలో ఏమాత్రం కూడా కొంచెం కూడా ఏ మచ్చలేని జీవితం జీవించిన వాడు మరి యెహోషువ భక్తుడు. ఆయన దేవునికి ఆయన అప్పగించిన పనిని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు ఆయన పిలిచాడు, ఆయన నియమించాడు. ఆ తర్వాత 2వ అధ్యాయంలోనే ఆయన పని ప్రారంభించేశాడు. 22వ అధ్యాయంలో ఎరుకోను వేగు చూడడానికి పంపించాడు. 3, 4, 5 అధ్యాయాల్లో చూస్తే ఆ ఎరుకో యోర్దాను నది దాటింప చేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత 6వ అధ్యాయంలో
యుద్ధానికి వెళ్ళాడు, ఎరుగో పట్టణం మీద యుద్ధానికి వెళ్ళాడు. 7వ అధ్యాయంలో హాయి పట్టణానికి యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధంలో ఓడిపోతే 8వ అధ్యాయంలో మరలా దేవుడు ఆ హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు వారి జీవితాలు మాట్లాడుతూ ఉంటాయి. Their lives talk to us. వారి జీవితాలు మాట్లాడుతూ ఉంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రికలో హేబెలు గురించి మాట ఉంటుంది, ఆయన మరణించి కూడా మాట్లాడుతున్నాడని. ఎస్, ఆయన మరణము తరువాత కూడా హేబెలు మనతో మాట్లాడుతున్నాడని. కనుక మరణం తర్వాత వారు మాట్లాడకపోయినా వాళ్ళ జీవితాలు మాట్లాడుతూ ఉంటాయి. Their lives talk to us. అలాగూ జాషువా గారు మనతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు ఏమిటంటే పౌరు మాటలే మరలా చెబుతున్నాను. మంచి పోరాటము పోరాడిందని, నా పరుగు కడముట్టించిందని, విశ్వాసము కాపాడుకుంటుని అనే మాటలు మనకు వినిపింపజేస్తాడైనా. మంచి పోరాటము పోరాడింది, నా పరుగు కడముట్టించిందని, విశ్వాసము కాపాడుకుంటుని అని. ప్రియులారా, ఈరోజు జాషువా గారి జీవితాన్ని సెలబ్రేట్ చేసుకునే సందర్భంలో మరి ఒకసారి తల్లిదండ్రులను కూడా, జాషువా గారి తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అంకుల్ పోదిరాజు గారు, అలాగే ఆంటీ దైవసాయమ్మ గారు, మరి ముఖ్యంగా ఆంటీ దైవసాయమ్మ గారు చేసిన మరి అంటే మేము ఆ కుటుంబానికి కుటుంబంతో మరి సంబంధం కలుపుకున్న తర్వాత త్వరలోనే పోదిరాజు గారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. మాకు ఎక్కువగా ఆంటీతో పరిచయం. మరి ఆంటీ గారు చేసిన ప్రయత్నం, బిడ్డలందరూ చాలా చక్కగా స్థిరపడడానికి, అందరూ 6 బిడ్డలు మంచిగా స్థిరపడడానికి, మంచి కుటుంబాలు కలిగి ఉండడానికి ఆంటీ దైవసాయం గారు చేసిన ప్రార్థనా ప్రయత్నం, 2 మాటలు ప్రార్థనా ప్రయత్నం. చాలా శ్రమపడేది, చాలా ప్రార్థన చేసేది. దానిని బట్టి చాలా మంచి జీవితాలు బిడ్డలకు దేవుడు అనుగ్రహించాడు. జాషువా గారి గురించి నేను ఆలోచించినప్పుడు ఆయనకి ఆ పేరు ఎవరు చూస్ చేశారో నాకు తెలియదు. మరి ఆంటీయే చూస్ చేశారో లేకపోతే దేవుని సేవకులు ఎవరైనా పెట్టారో. జాషువా గారి పేరు యెహోషువ అని పేరు. ఆయన పేరుకు తగిన జీవితం జీవించాడు. బైబిల్లో యెహోషువ ఉన్నారు, 2 యెహోషువ కనిపిస్తారు. మనకు ఎక్కువగా తెలిసిన యెహోషువ మరి మోసే తరువాత ఇశ్రాయేలు ప్రజలను వాగ్దత్త దేశంలోనికి నడిపించిన యెహోషువ. మరొక యెహోషువ ప్రధాన యాజకుడిగా జకర్యా గ్రంథంలో కనిపిస్తాడు. కానీ నేను మొదటి యెహోషువని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇశ్రాయేలు ప్రజలను మోసే తరువాత ఆ వాగ్దాన దేశంలోకి నడిపించిన యెహోషువ. నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఆ యెహోషువ జీవితంలో చాలా లక్షణాలు మన యెహోషువ గారి జీవితంలో కూడా కనిపిస్తాయి. కేవలం క్లుప్తంగా భాస్కర్ గారు నాకు ముందుగానే అల్టిమేటం ఇచ్చారు, త్వరగా ముగించాలని. క్లుప్తంగానే చెప్తే 3 విషయాలు క్లుప్తంగా నేను ఆ బైబిల్లో మనం ధ్యానించే యెహోషువ జీవితం నుంచి, మన యెహోషువ గారి జీవితం నుంచి 3 విషయాలు, ప్రత్యేకమైన విషయాలు నేను ముందుంచి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా బైబిల్లో మనం ధ్యానించే యెహోషువ, అలాగే మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్న యెహోషువ గారి జీవితాల్లో మొట్టమొదట దే హ్యాడ్ ఎ వెరీ ప్లాన్డ్ లైఫ్. చాలా ప్రణాళికాబద్ధమైన జీవితాలు కలిగిన వారిగా ఆ యెహోషువ, ఈ యెహోషువ గారు కూడా మనకి కనిపిస్తారు. ఆయన జీవితంలో ఇప్పుడు మన యెహోషువ గారి జీవితం చూస్తే ఆయనకి ఆ దినాల్లో ఆ కోర్సు చదవాలని ఎవరు చెప్పారో ఆయన తర్వాత మేము చదువుకున్నాం. నిజానికి మన బ్యాక్గ్రౌండ్స్తో ఉన్నవారు ఇంజనీరింగ్ ఆ దినాల్లో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్ కానీ సైన్స్ బ్యాక్గ్రౌండ్స్ కానీ వెళ్ళేవారు కాదు. కానీ ఆ దినాల్లో ఆయన ఫిజిక్స్ చదవడం, అలాగే ఆ ఫిజిక్స్ చదవడం ద్వారా ఆయన మరి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం పొందుకోవడం, అదంతా కూడా ఆయన ప్రణాళికకు, ఆయన ప్లాన్డ్ లైఫ్కి చాలా గుర్తుగా మనం చూడగలం. అలాగే వివాహమైన తర్వాత పిల్లల్ని పెంచుకోవడము, నేను అనుకోవడం పిల్లలు చదువుకున్న ఆ కోర్సెస్ కూడా ఆయనే చూస్ చేశారు అనుకుంటున్నాను. నేను పిల్లలు ఏ కోర్సెస్ చూస్ చేసుకోవాలో, ఆ పిల్లలు ఏం చదవాలో ఆయనే చూస్ చేసి ఆయనే పిల్లలను రైజ్ చేయడంలో, వారి ఎడ్యుకేషనల్ ప్లానింగ్లో, ఆ పిల్లలు జీవితాల్లో స్థిరపడడంలో, అలాగే ఆయన పిల్లల పట్ల మాత్రమే కాదు సిబ్లింగ్స్ పట్ల కూడా, అంటే ఆయన తోబుట్టువుల పట్ల
ఆయన మరి బాధ్యతలు గమనించాలి. మన కుటుంబాల్లో మన బర్త్ ఆర్డర్ మనం డిసైడ్ చేసుకోలేము. నేను మా అన్నయ్య తర్వాత పుట్టినాడిని, మా అన్నయ్య కంటే ముందుగా పుట్టాలనే డెసిషన్ నేను తీసుకోలేను. ఆ బర్త్ ఆర్డర్ మనం డిసైడ్ చేసుకోలేము, అది దేవుని ఏర్పాటు. కనుక యెహోషువని ఎలాగైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, అసలు మోషే అడిగాడట, నేను కట్టించిపోతే ఈ ఇశ్రాయేలు ప్రజలు కాపరి లేని గొర్రెలు అయిపోతారు, వీరికి నాయకుడు కావాలన్నప్పుడు దేవుడే చెప్పాడట, యెహోషువ ఆత్మతో నింపబడిన వాడు. మరి ఆ సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. యెహోషువ ఆత్మతో నింపబడిన వాడు, ఆయనను నాయకుడిగా నియమించమని దేవుడే ఏర్పాటు చేశాడు యెహోషువను. అలాగే ఈ యెహోషువ గారిని కూడా ఈ కుటుంబంలో ఆ బోధానంలో దేవుడే ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఆయన చెప్పాలంటే, ఒక మాట చెప్పాలంటే, హీ వాజ్ సో మెటిక్యులస్ ఇన్ హిస్ ప్లానింగ్, వెరీ మెటిక్యులస్. ప్రతి చిన్ని డీటెయిల్ కూడా చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసేవారు. అంత మెటిక్యులస్గా ప్లాన్ చేస్తారు కనుకనే ఆ కుటుంబంలో జ్యేష్ఠ కుమారుడిగా, అంటే కుమారులలో జ్యేష్ఠ కుమారుడిగా, ముందు 2 అక్కలు ఉన్నప్పటికీ ఆ తరువాత 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు, వాళ్ళందరి జీవితాల్లో ఆయన బాధ్యత వహించగలిగేటట్లుగా ఆయన బర్త్ ఆర్డర్, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయడంలో యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా ఇశ్రాయేలు ప్రజల కొరకు, ఈ కుటుంబం కొరకు దేవుడు యెహోషువ గారిని ఏర్పాటు చేసుకున్నాడని నేను నమ్ముతాను. ఆయన బిడ్డల చదువు విషయంలోనేమిటి, ఆయన కెరీర్ విషయంలోనేమిటి, అలాగే సిబ్లింగ్స్, ఆయన తోబుట్టువుల విషయంలోనేమిటి, ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయడంలో ఏమాత్రం కూడా, కొంచెం కూడా ఏమచ్చలేని జీవితం జీవించిన వాడు మరి యెహోషువ భక్తుడు. ఆయన దేవునికి ఆయన అప్పగించిన పనిని, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు ఆయన పిలిచాడు, ఆయన నియమించాడు. ఆ తర్వాత 2వ అధ్యాయంలోనే ఆయన పని ప్రారంభించేశాడు. 22వ అధ్యాయంలో ఎరుకోను వేగు చూడడానికి పంపించాడు. 3, 4, 5 అధ్యాయాల్లో చూస్తే ఆ ఎరుకో వ్యాపారం నది దాటింపచేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత 6వ అధ్యాయంలో యుద్ధానికి వెళ్ళాడు, ఎరుకో పట్టణం మీద యుద్ధానికి వెళ్ళాడు. 7వ అధ్యాయంలో హాయి పట్టణానికి యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధంలో ఓడిపోతే 8వ అధ్యాయంలో మరలా దేవుడు ఆ హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు మనసులో ఉన్నది దాచుకోకుండా ఆయన మాట్లాడేవారు. కొన్నిసార్లు ఆ మాటలు, ఈ మాట నేను సభాముఖ్యంగా చెబుతున్నాను, ఆ మాటలు ఒకవేళ ఎదురు వినేవారు బాధపడినప్పటికీ ఆ మాట చెప్పేవారు ఆయన. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. నేను ఒకసారి శర్మ ఫ్యామిలీస్లో ఏదో ఒక అకేషన్కి నేను ఒక్కడే వచ్చాను. నా సతీమణిని తీసుకురాకుండా ఒక్కడే వచ్చాను. అకేషన్ అయిన తర్వాత వెళ్ళిపోయినప్పుడు కారు ఎక్కిన తర్వాత, ఏంటి బాబు గారు ఒక్కడే వచ్చారండి, ఏదో నిజంగా ఏదో సమస్య ఉంటే నేను ఒక్కడే వచ్చాను, లేకపోతే ఒక్కడే రాను అంటే ఆయన ఏమన్నా తెలుసా, మీరు ఒక్కడే వస్తే మరి మీ పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి, మేము అలాగే చేస్తామన్నా. మీరు ఒక్కడే వచ్చారు కనుక మీ పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి, మేము అలాగే చేస్తాము. ఏంటి ఎలాగన్నారు అనుకున్నాను, వెళ్ళిపోయాను. కానీ ఒక విషయం ఏంటంటే, నా పిల్లల పెళ్ళికి వచ్చారు, మా బాబు పెళ్ళికి వచ్చారు, పెళ్ళికి వచ్చి వెళ్ళిపోలేదు ఆయన. ఆయన పెద్దగా కుటుంబంలో మాకు ఒక మాదిరిగా పెద్దగా, మా బాబు పెళ్ళికి వచ్చి అక్క సావిత్రి గారు, ఆయన మా కుమారుడు పెళ్ళికి వచ్చి 3 రోజులు 4 రోజులు మాతో ఉండి, పెళ్ళి ముందు పెళ్లి తర్వాత కూడా మాతో ఉండి మమ్మల్ని గైడ్ చేసి సహవాసం ఇచ్చి చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేసి వెళ్ళారు. అంటే ఆయన మనల్ని సరిచేయడానికి ఒక మాట అన్నప్పుడు మన హృదయాలు బాధపడిన తర్వాత ఆయన ఆలోచన ఏమిటో మనకు అర్థమవుతుంది. కనుక ఆయన చాలా ప్లెయిన్గా మాట్లాడేవారు. ఇట్ వాస్ సో ప్లెయిన్ ఇన్ హిస్ ఫ్యాక్ట్స్. చాలా ఓపెన్గా మాట్లాడేవారు, హృదయంలో ఏమి దాచుకునేవారు కాదు. అలాంటి స్థితి పాత నిబంధనలో యెహోషువ గారు కూడా అంతే. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో గిబియోను వాసులు మేనలుళ్ళు ఏంటి, అలాగే గోడిస్కి మేనలుళ్ళు ఏంటి, మేనగొడలు ఏంటి, అందరికీ కూడా నెక్స్ట్ జనరేషన్కి ఒక మనవి, ఇట్ షుడ్ బి ఎ లాస్టింగ్ లెగసీ. చాలా గొప్ప లెగసీ డాడ్ మీకు విడిచిపెట్టారు, అలాగే మావయ్య పెద్దనాన్న మీకు విడిచిపెట్టారు. ఆ లెగసీని మీరు కంటిన్యూ చేయాలి. ఆయన జీవితంలో ప్లాన్డ్ లైఫ్, ప్లెయిన్ థాట్ అండ్ ప్యాషనేట్ లైఫ్, చాలా అద్భుతమైన ప్యాషనేట్ లైఫ్ జీవించారు. గమనించండి, ఏరియా వెళ్ళిపోతూ ఆ పరిచర్య, ఆ ఇంపాక్ట్ ఇంకా కొనసాగేది
కొనసాగేటట్లుగా ఆయన దుప్పటిని విడిచిపెట్టి వెళ్ళాడు. ఆ దుప్పటిని ఎలీషా పట్టుకున్నాడు. ఇప్పుడు యెహోషువ గారు దుప్పటిని విడిచిపెట్టాడు బిడ్డల కోసం. ఆయన ప్రసాద్, అమ్మ సరళ, రాజాగ్రుడు, నీ కోసం డాడ్ ఒక దుప్పటి విడిచిపెట్టారు. యూ నీడ్ టు టేక్ హోల్డ్ ఆఫ్ దట్ మ్యాంటల్. ఆ మ్యాంటల్ పట్టుకోవాలి. ఆయన ప్లాన్ లైఫ్, ఆయన ప్లేన్ పార్ట్, ఆయన ప్యాషనేట్ లైఫ్. ఆ మ్యాంటల్ పట్టుకోండి. మీరు మాత్రమే కాదు, ఆ ముగ్గురు మాత్రమే కాదు, ఆయన ఇంపాక్ట్ చేసిన స్థితి ఎవరెవరికైతే ఉందో వాళ్ళ జీవితాలన్నింటిలో కూడా లెటర్స్ టేక్ హోల్డ్ ఆఫ్ దట్ మ్యాంటల్. ఆ దుప్పటిని పట్టుకుందాం. ఆయన మాదిరిని మనం అనుసరించి ఆయన లాంటి జీవితం జీవించుదాం. బైబిల్లో యెహోషువ ఎలాంటి అద్భుతమైన జీవితం జీవించాడు, మన యెహోషువ గారు కూడా అలాంటి అద్భుతమైన జీవితం జీవించి మనందరికీ దుప్పటిని విడిచిపెట్టి వెళ్ళండి. ఆ దుప్పటిని పట్టుకుందాం. వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోతారు, కానీ ఆ దుప్పటి ఏ మంచి అయితే వారి జీవితంలో ఉందో ఆ మంచి అనే దుప్పటిని పట్టుకోవాలి. ఆ దుప్పటిని పట్టుకుని ఆ మంచిని కొనసాగించాలి. మన తరువాత తరాల వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాగూ అంత మంచి ఇంపాక్ట్ యెహోషువ గారు కుటుంబం మీద, సంఘం మీద, సమాజం మీద చూపించారు కనుక ఆ ఇంపాక్ట్ కొనసాగించడం. ఇట్ షుడ్ బి ఎ లాస్టింగ్ లెగసీ ఫ్రమ్ యెహోషువ గారిస్ లైఫ్. ఆయన జీవితం నుంచి ఆ లెగసీ ఎక్కడితో ఆగిపోకూడదు. ఆ లెగసీ కంటిన్యూ అవ్వాలి. ఆ లెగసీ కంటిన్యూ అయ్యేటట్లుగా మరి బిడ్డలు, కుటుంబంలో మిగిలిన వారు అందరూ ప్రార్థన చేయాలి. అందరం ప్రార్థన చేద్దాం. ఇక్కడ బంధువులు, మిత్రులుగా మరి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన మనం కూడా ప్రార్థన చేద్దాం. ఆ లెగసీ ఎక్కడితో ఆగిపోకూడదు. దట్ లెగసీ షుడ్ కంటిన్యూ. ఇట్ షుడ్ బి ఎ లాస్టింగ్ లెగసీ. దేవుడి మాటలను కుటుంబం కొరకు, ఇక్కడ ఉన్న వారందరి కొరకు దీవించునుగా. వాక్య సందేశాన్ని Thank God for this great privilege, and I convey my hearty thanks to all the men of God and chairman of this memorial service and all the respected invitees of this memorial service of our Joshua Garu, who is a well educated, dedicated in the service of God. I am very much delighted to say a few words at this auspicious event from the bottom of my heart. Actually, నేను ఈ యొక్క మెమోరియల్ సర్వీస్కి వస్తానని అనుకోలేదు. ఎందుకంటే ఆయన సన్ రాజు గారు రాత్రి నాకు 10 o'clock ఫోన్ చేసి, అంకులు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, మీరు తప్పక మెమోరియల్ సర్వీస్కి రావాలి అని అంటే తప్పగా నా కోర్టు డ్యూటీ అంతా క్యాన్సిల్ చేసుకున్నాను. ఐఎమ్ హైకోర్టు అడ్వకేట్ అండ్ ఆల్సో ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ రాజమండ్రి. ఆ విధంగా నేను ఈ మెమోరియల్ సర్వీస్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఫోటో చూసి, మన తాతారావు గారిని చూసి అడిగా, ఎవరండి అంటే తాతారావు గారు అన్నారు, మా క్లాస్మేట్ అండి, మీ బ్రదర్ క్లాస్మేట్ కూడా అని చెప్పగానే I am very much delighted for this news. Immediately, I want to say a few words at this auspicious event. My brother also is classmate of Joshua Garu. His name is Sagar. ఆయన కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే పనిచేసి రీసెంట్లీ ఆయన ప్రభువు నందు నిద్రించారు. ఆయన పేరు సాగర్. ఆయన పేరు జ్ఞాపకార్థంగా నేను మా బ్రదర్ యొక్క పేరును నా సన్ ఎల్డెస్ట్ కుమార్ సాగర్ అని పెట్టుకున్నాను. అందరూ కలిసి తిరిగినప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసుకున్నారు రాజు గారు. నౌ హీ ఈజ్ ఇన్ కెనడా. మై సన్ ఈజ్ ఇన్ కెనడా యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే కమిషనరు, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. నరుని ఆయుస్సు భూమి మీద ఒక నీడ వంటిది, గడ్డి పువ్వు వంటిది. యథార్థవంతుడు, నీతివంతుడైన ఆ మహాభక్తుడైన యోగును దేవుడు ప్రశ్నించినప్పుడు అంటాడు కదా, ఈ చరాచర యుగములు కలుగజేసినప్పుడు ఈ ఆకాశ టు షవర్ హిస్ బ్లెస్సింగ్స్ అపాన్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ హూ లెఫ్ట్ he left, and I pray God to give comfort to all the members. I thank God for giving me this opportunity. ఆయన మరి దైవ సేవకులు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి
వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక స్నేహితులుగా, ఆయన అనుచరులుగా, ఆయన బంధువులుగా, మరి తమ దివాకర్ చాలా విషయాలు చెప్పారు. చెప్పవలసినవి ఉన్నాయండి, కానీ ఒకటి చెప్పారు. పెద్దలు చెప్పిన సందేశాన్ని బట్టి వారి జీవితం మనకు మార్గదర్శకం, వారి యొక్క చూపించినటువంటి మార్గం మనకు ఆదర్శం చెప్పారు. పోయిన వాళ్ళు ఎలాగో తెలివి రాదు, ఎందుకంటే జాతిస్య ధ్రువం మరణం, పుట్టిన ప్రతి జీవి చనిపోవాలి, అది ప్రకృతి యొక్క సహజం. మనిషికి ఆదర్శం. అటువంటి ఉన్నతమైన జీవితాన్ని జీవించి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి మనందరినీ ఎంతో చైతన్యపరిచినటువంటి మహనీయులు యెహోషువ గారు. అటువంటి మహనీయులు క్లుప్తంగా చక్కటి విషయాలు తెలియజేసినటువంటి గౌరవం గారికి కుటుంబ పక్షాన నామానికి స్తోత్రాలు. దేవుని సంగమా, జాషువా మాస్టర్ గారి కోసం మేమందరం మాస్టర్ గారనే పిలిచేవాళ్ళం. ఎందుకంటే పేదరాజేష్ గారు అడుగుజాడల్లో నడిచి ఆ తర్వాత వారు అప్పగించినటువంటి పనిని జాషువా మాస్టర్ గారు పూర్తి చేశారు. సంఘంలో యవన బిడ్డలందరినీ ఆయన చాలా మరి చక్కగా లీడ్ చేసుకుంటూ, అలాగే నేను ఒక మాటలో చెప్పాలంటే ఈయన ఒక కింగ్ మేకర్ అనమాట. ఒక దేవుని బిడ్డలుగా తయారు చేయడానికి, దేవుని పరిశుద్ధ వాక్యంలో ఎదగడానికి ఆయనతో సహకరించేవారు. యవన బిడ్డలంటే సండే స్కూల్ కానీ ఈ యూత్ లీగ్ కానీ వారు నడిపించడానికి ఆయన చాలా మరి తన యొక్క సొంత సమయాన్ని వెచ్చించేవారు. మరి ఆయన ప్రతి మంగళవారం దేవాలయము ఖాళీగా ఉండేది. సాయంకాలం దేవాలయంలో సోమవారము బైబిల్ స్టడీ అవర్ ఉండేది, పెట్రాక్స్టెస్ గారు చెప్పేవారు. అలాగే మంగళవారం ఖాళీగా ఉండేది. పెట్రాక్స్టెస్ గారు చనిపోయిన తర్వాత వారు ఇక్కడ నుండి వేరే క్యాంపుకు చనిపోక ముందే వారి ఏదో క్యాంపుకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మంగళవారం, సోమవారం బైబిల్ స్టడీ అవరు, తర్వాత మంగళవారం కూడా ఖాళీగా ఉండేది. మంగళవారం యవన బిడ్డలందరూ ఖాళీగా ఉన్నారని జాషువా గారు ఆలోచించి ఈ యవన బిడ్డలందరికీ కూడా బైబిల్ మొట్టమొదటి నుంచి రీడింగ్ చేయడం, చదవడం అలవాటు చేస్తే మంచిది. ఎందుకంటే వీళ్ళందరూ ఖాళీగా తిరుగుతున్నారని ఆయన ఒక ఆలోచన పెట్టుకుని మమ్మల్ని అందరినీ పిలిచి ఆయన బైబిల్ రీడింగ్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం సాయంకాలం 6:30 సమయానికి ఆయన ఒక 1 అవర్ బైబిల్ రీడింగ్ మొదటి నుండి చివరి వరకు కూడా చదివించాలనేటువంటి ధ్యేయంతో ఆయన మంగళవారపు ఖాళీ సమయంలో సాయంకాలము ఆయన మరి తలంచాడు. ఆ తలంపులో మేము కూడా ఆయనకు సహకరిస్తూ మేము అలాగే బయట తిరిగేవాళ్ళం, పెద్దలతో కలిసి తిరిగేవాళ్ళం. సాయంకాలం ఉండడం, టీకి వెళ్ళడం, ఇలా వెళ్ళడం, అవన్నీ ఈయన పిలిపి నాకు ఆయన పిలిచి ఎప్పుడైతే ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారో మేము కూడా మొదటి నుండి బైబిల్ గ్రంథాలను చదవడానికి సంకల్పించుకొని యవన బిడ్డలు ప్రతి మంగళవారం 1 గంట, ఒక 4-5 20 అధ్యాయులు మేము సుమారుగా 1 గంట వరకు ఒక్కొక్కరు 10 అధ్యాయులు వారు ఓడుకున్నట్టు వరకు చదివేటువంటి పరిస్థితి అక్కడ వారు మాకు అలవాటు చేశారు. అలాగా 4 అంటే సంవత్సరానికి ఒకసారి ఈ బైబిల్ గ్రంథాన్ని చదవడానికి సంపూర్తి చేయడానికి మాకు సమయం పట్టింది. వారు ఇక్కడ నుండి 3 జిల్లాలకు అధికారిగా విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన నన్ను కొనసాగించమని ఆయన చెప్పినప్పుడు నేను ఆ కార్యక్రమాన్ని యవన బిడ్డలందరినీ పోగు చేసి యవన బిడ్డలందరితో కూడా సాయంకాలం ప్రతి మంగళవారం ఆ కార్యక్రమం చేయడానికి 4 సార్లు మేము ఆయన వెళ్ళిపోయిన తర్వాత 4 సార్లు మేము బైబిల్ని మొదటి నుండి చివరి వరకు చదివినటువంటి కంప్లీట్ చేసినటువంటి ఆ ఘనత ఆయన ద్వారా మాకు కలిగజేశాడు. త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఎన్ని చెప్పినంటే ఆయన చాలా నెమ్మదస్తులు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన మరి చాలా ఎవరితో విరోధంగా ఉండేవాడు కాదు. ఎవరైనా ఒకవేళ గట్టిగా కేకలేసినా కూడా ఆయన ఎటువంటి సమాధానం చెప్పేటువంటి వ్యక్తి కాదు. అలాగే యవన బిడ్డలకు
మరి క్యారర్స్ తిరగడానికి కానీ ముందు చెప్పారు పెద్దలు, అలాగే క్యారర్స్ కానీ, అలాగే దేవుని వాక్యాలు చెప్పించడానికి కానీ, అలాగే ప్రతి ఆ క్రిస్టమస్ కూడా ఆ నాటకాలు వేయడంలో వాటిల్లో ఆయన చాలా మరి ఆ పిల్లలందరికీ కూడా తరబేదించి నాటకాలు వేయడానికి, దేవుని వాక్యాలు చెప్పడానికి ఆయన మరి చాలా కృషి చేశారు. కనుక వారి కొరకు మరి మేము కూడా వారి శిష్యులుగా, పీటర్ అగస్టస్ గారి శిష్యులుగాను, అలాగే మీరు ఆయన అనుసరించిన వారిగా మేము కూడా మన జాస్వా మాస్టర్ గారికి మేము శిష్యులుగానే ఉన్నాము. కనుక నేనంటే చాలా అభిమానం ఆయనకి. కొన్ని సమయాల్లో ఆయన విజయవాడ వెళ్ళిపోవడం నాకు, అందుకే ఆయన నాకు అప్పగించినటువంటి ఆ బైబిల్ రీడింగ్ అనే కార్యక్రమాన్ని నేను సంపూర్తి చేయడానికి నేనెంతో మరి వారికి రుణపడి ఉన్నాను. ఎందుకంటే నాకు కూడా బైబిల్ జ్ఞానం లభించింది. ఎందుకంటే మొదటి నుండి చివరి వరకు చదవట్లో ఈ పరిశుద్ధ ఆ గ్రంథంలోని విషయాలన్నీ కూడా మరి మననం చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి ఒక విధంగా ఈ పరిశుద్ధ లేఖన భాగాలు చదవడం వలన నాకు కూడా దేవుని పరిశుద్ధ జ్ఞానం అబ్బింది. ఆ తర్వాత నేను కూడా కంటిన్యూ చేస్తాను ఈ యొక్క దేవుని పరిశుద్ధ గ్రంథం. ఏ మాట్లాడినా, ఏ పని చేసినా దేవుని మహిమ కొరకే చేయగలుగుతూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం కూడా మన యొక్క ఈ యొక్క జ్ఞాపకార్థ పూజతో కూడా దేవుని మహిమార్గంగా జరుగుతుందని నేను నన్ను దేవుని చూపిస్తూ గడపడుతున్నాను. కొంతమంది నేను గురించి చాలా మంచి మాటలు చెప్పారు. మనందరినీ కూడా దేవుని మహిమని చాలా చేస్తూ ఉన్నాను. అన్నయ్య కుటుంబ పరంగా అలాగే తనకి దేవుడు అప్పగించిన ప్రతి బాధ్యతలో కూడా 100% కూడా నెరవేర్చాలని చూపించడానికి ఏమాత్రం కూడా సంకోచం లేదు. 100% కూడా దేవుడు ఆయన వాడుతున్న విధానం చాలా గొప్పది. నిజంగా వాక్యంలో చెప్పబడినటువంటి రీతిగా ఆయన విడిచిపెట్టినటువంటి ఆ దుప్పటని మనము విన్నవాడు దేవుడు ప్రేరేపిస్తే, దేవుడు వాడుకుంటే పర్ఫెక్ట్ ఆత్మ తండ్రి మనల్ని నడిపిస్తే ఆ దుప్పటని పట్టుకొని మనము కూడా విన్నటువంటి ఆ యొక్క మంచి భావాలను మనం కూడా నెరవేర్చడానికి శక్తిని చేస్తారని నమ్ముతూ ఉన్నాం. అన్నయ్య అన్ని విషయంలో ఎంత తగ్గించాలి, చాలా తగ్గించుకునేవాడని. లెక్చరర్ అయినా, ప్రిన్సిపాల్ అయినా, లేకపోతే ఏ పోస్ట్ చేసినా సరే అన్నయ్య చదువుకున్నాడని ఎప్పుడూ కూడా చూసిన వండుకోవడానికి వీలు కాదు. ఒకసారి అయితే మిషన్ మీద ఏదో కొడుతున్నాడు మా ఇంట్లో. అప్పుడు మా అమ్మగారిని పలకరించడానికి మా అమ్మగారితో వర్క్ చేస్తున్న వాళ్ళు వచ్చారు. అమ్మ అంటున్నారు కదా, అమ్మ మీ పిల్లలందరినీ చదివించావు కదా, పాపం ఈ అబ్బాయిని చదివించుకోకుండా అలా చేసేవి, పాపం చదివించుకుంటాడు కదా అని అన్నారు. అప్పుడు అమ్మ చెప్తుంది, అమ్మ వాడు టైలర్ కాదు, ఎంఎస్సీ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి, ఎంఎస్సీ చదువుడు లెక్చరర్గా చేస్తున్నాడు అని మా అమ్మ అన్ని గురించి చెప్పడం నేను అంతగా తగ్గించుకునేవాడు. ఏనాడు కూడా హెచ్చించుకునేటువంటి స్వభావం అనేది కాదు, ఏనాడు కూడా హెచ్చించుకోలేదండి. ఎంత తగ్గించుకునేవాడంటే చిన్నపిల్లల మనస్తత్వం అనేది చాలా. ఇంకా మాకు ఈ ప్లాన్స్ వేయడం అని మాకు తెలియదు, అలా పెంచింది మా అమ్మ కూడా. ఇంట్లోకి రావడం, అన్నయ్య తమ్ముడు ఉన్నారు కానీ ఏమున్నారు కానీ మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా ఫ్రెండ్స్ ఎవరు లేరండి. నేను లోకయుక్తంగా ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఎవరు, లోకయుక్తమైన మాటలు మాకు తెలియదు. టైం అంటే టైం సండే స్కూల్కి వెళ్ళాలంటే బెల్ల కొట్టి మీద బెల్ల వెంబడి ఇంట్లో నుంచి బయటికి రావాలి. మళ్ళీ రోజు అయితే బెల్ల కొట్టి వారు ఇంగ్లీష్ ఆడాలి. సండే స్కూల్ అయిపోయాక ఇంగ్లీష్ ఆడాలని జరిగేది. ఇంగ్లీష్ ఆడాలని మళ్ళీ బెల్ల కొట్టేవాడు. ఆ బెల్లకల్లా ఇంట్లో ఉండాలి అందరూ, లేకపోతే అమ్మ కుట్టింది. అలాగే ఆ రీతిగా వాళ్ళ కొత్త తిట్టాల్లో పెరిగినటువంటి వారు దేవుడు అలా పెంచినందుకు తల్లిదండ్రులు
లేదండి. మా అమ్మగారికి మా నాన్నగారికి పుట్టినటువంటి 6 బిడ్డలు కూడా మంచి హై పొజిషన్లోనే దేవుడిచ్చాడు. అందరూ కూడా మంచి పొజిషన్లోనే ఉన్నారు. ఎవరికెవరు తీసిపోయినట్టుగా లేదు. దాన్ని బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులను బట్టి కూడా ఎప్పుడు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాం. ఎందుకంటే వారి కడుపులో పుట్టడమే మా భాగ్యం అండి. అట్టి రీతిగా వాళ్ళందరినీ కూడా పెంచారు వాళ్ళు. దేవుడి మాకు దీవించిందంట. జాగర్ కాలేజీలో ఆయన ప్రిన్సిపాల్గా పనిచేసినప్పుడు 5 సంవత్సరాలు నేను లెక్చరర్గా పనిచేశాను. తర్వాత నేను ప్రిన్సిపాల్గా ప్రమోషన్ అయిన తర్వాత జాగర్ నుంచి మరమల కట్టకి వెళ్ళాను ట్రాన్స్ఫర్ అయ్యి. మళ్ళీ నేను జాగర్ కాలేజీ ప్రిన్సిపాల్గా వచ్చాను. 4 ఏళ్ళు ప్రేమలో కూర్చొని మళ్ళీ రిక్వెస్ట్ వచ్చిందో మళ్ళీ నాకు జాగలు ఇచ్చాను. నిజంగా గురువు గారు ఎన్నో అన్ని విషయాలు షేర్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి కూడా చెప్పాను ఎన్ని విషయాలు షేర్ చేస్తున్నారు. ఆయన ఒకసారి నా కూడా వచ్చేస్తున్నారు మీరు అనేవాళ్ళు. ఏమండి సార్ అంటే నేను జాగర్ కాలేజ్ ప్రిన్సిపాల్ చేశాను, మీరు జాగర్ కాలేజ్ ప్రిన్సిపాల్ చేశాను. గురువు గారు విజయవాడ ఆర్ఐవాళ్ళు చేశాను. ఆయన తర్వాత నేను విజయవాడ ఆర్ఐవాళ్ళు చేశాను. తర్వాత ఏలూరు డివిజీఓ చేశాను. నేను ప్రమోషన్ మీద గుంటూరు డివిజీఓ చేశాను. ఎక్కడ చేసినా కూడా నా దగ్గరికి కనీసం 2 రోజులకు ఒకసారి ప్రోగ్రామ్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుకోవాలా, అన్ని విషయాలు మాట్లాడుకోవాలా, కస్టమర్ గురించి మాట్లాడుకోవాలా, అన్నీ మాట్లాడుకోవాలి. ఆ పాప మా విజయవాడ వెళ్ళాలి డాక్టర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ మా పాప ఆ ఇంటికి వ్యవసాయంగా వస్తుంది. వాళ్ళు వచ్చిన వల్ల నా పోటీ చేసేవాళ్ళు మా ఇంటికి వస్తుండేవాళ్ళు. వచ్చిన వల్ల మా ఇంటికి రాకుండా వెళ్ళేవాళ్ళు కాదు. నేను వస్తున్నానండి మిమ్మల్ని చూడకుండా వెళ్ళానండి అన్నారు. తప్పకుండా సార్ వచ్చేవాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంత తొందరగా వెళ్ళిపోతారని నేను ఆయన ఎవరు ఎక్స్పెక్ట్. ఈ మధ్యన కూడా నేను రాజమండ్రిలో ఉన్నారా కాకినాడలో ఉన్నారా నాకు చూడాలని ఉంది. నేను డ్రైవర్ తీసుకుని వస్తాను మీకేంటి చెప్తున్నాను. నేను చూడాలి సార్ వద్దండి, నేను కాకినాడలో ఉన్నాను, 2 రోజుల్లో రాజమండ్రి వస్తాను, వచ్చిన తర్వాత చెప్పాను సార్ నాకు వద్దులేండి కాకినాడ అందువల్ల ఏమొస్తారు మీరు అన్నారు. నాకు ఈయన వేరే మాట చెప్పిన తర్వాత నేను 50 మంది సార్ చెప్తున్నాను. ఎందుకంటే అటువంటి మంచి వ్యక్తిని నేను కూడా పోస్టింగ్ చేసి రిటైర్ అయ్యాను. నా ఆయన ఫ్యామిలీలో ఇంత మంచి వ్యక్తిని ఇంతవరకు నేను చూడలేదు. మిత్రుల్లో కానీ బంధువుల్లో కానీ ఆయన నా పెద్ద పని మనిషిగా ఉన్నాను. ఇంత మంచి వ్యక్తిని మా బంధువుల్లో చూడలేదు, మా మిత్రుల్లో చూడలేదు. చూడబాను కూడా ఇక్కడ వస్తా ఉన్నాను రాలేదు. అయినా కూడా నేను నా డ్రైవర్ తీసుకుని వచ్చేసాను. ఇది ఇవాళ కూడా చూడవచ్చు దండం పెట్టుకోవచ్చు వచ్చాను. ఆ పోలీసు వాళ్ళని రావడానికి లేట్ అయిపోయింది. నాకు తెలిసేటప్పుడు లేట్ అయిపోయింది. వాళ్ళ అబ్బాయి కూడా టైం సరిపోతుంది, దగ్గర టైం మధ్యాహ్నం చేస్తాం. ఆ టైంకి వెళ్ళినప్పుడు తర్వాత గురువు గారు చాలా చాలా మాట్లాడి నచ్చస్థితి కాదు. ఒక మంచి వ్యక్తి నేను చూడలేదు. నేను కూడా 35-36 years సర్వీస్ చేశాను. లెక్చరర్ కానీ ప్రిన్సిపాల్ కానీ ఆర్ఐఓ కానీ డిఈఓ కానీ 36 years సర్వీస్ చేశాను. ఇంత మంచి వ్యక్తి నేను మరి చూడటం కూడా అటువంటి వ్యక్తి ఉండవు. ఆయన నిత్యము కాలేజీలో దేవుడు ప్రిన్సిపాల్ అనేవాళ్ళు. తర్వాత స్టూడెంట్స్ దేవుడు ప్రిన్సిపాల్ అన్నారు. అదే దేవుడు ప్రిన్సిపాల్ అని నిత్యం రాష్ట్రాలు ఊరుకోని వాళ్ళే ఉన్నారు. ఆయన నెక్స్ట్ ఆయన తర్వాత నేనే సీనియర్. అంత మంచి ఆయన. ఎవరైనా ఏమైనా చేసినా కూడా ఊరుకోండి. సరేంద్ర గారు ఏంటి సార్ నేను మధ్య ఎందుకు సార్ పాప ఆడేపాడు వద్దు. ఇంత మంది మనం చేస్తే దేవుడు ఎందుకు
Jesus to punish them. We are not the persons to punish. We are not the persons to judge. Whether we are guilty or not. Even the legal person to judge and offer punishment. We are not competent. ఇంత బ్రాడ్-మైండెడ్ ఉండాలి, అంత బ్రాడ్-మైండెడ్. నిజంగా ఎంతకాలంగా సర్వీస్ చేసిన ఆంధ్ర పని చేయడం అనేది నాకు మధురక్షణ అన్నమాట. నేను టాటా నుంచి ప్రమోషన్ ప్రిన్సిపాల్ వెళ్ళినప్పుడు వెయిట్ చేశాను, ఎయిర్పోర్ట్ చూస్తున్నాను. ఈ దగ్గర ఉండాలని ప్రమోషన్ ఇంపార్టెంట్ అండి. ప్రమోషన్ ఇంపార్టెంట్. మనకు ఎక్కడ పోతాం కలుస్తామా? రెండు చాలా వస్తాను. నేను వేరే డబ్బాలు వచ్చాను, నేను వేరే వస్తాను వస్తాను చాలా వస్తాను. అందరూ కూడా ఉన్నట్టు చేస్తున్నాను. రావు గారు నాకు చాలా చూపిస్తారు పక్కన. రావు గారు ఎవరో చూడాలి ఒక మాటలు చెప్పాలంటే ఆయన గురించి, ఆయన కంప్లీట్ మ్యాన్. కంప్లీట్ మ్యాన్ అంటే to try to follow his mannerism or his maintenance, what we say. ఆయనలాగా మనం ఉండాలి, నడవడిక నేర్చుకోవాలి అంటే మనం అలా ఉండాలి. అది కొంతమందికే సాధ్యం అవుతుంది. అందులో బావగారు ఒకరు. మాకు ఆయనకు ఉన్నటువంటి బాండింగ్, మా తోడు గారికి నేను కానీ వాళ్ళ కానీ మాకు చాలా గర్వం అంటే ఇంట్లో వచ్చేవాళ్ళు బాగున్నావని ఆయన పోతే మమ్మల్ని కాళ్ళు తీసుకోవాలి. అలాగే అల్లుళ్ళు ఎవరో కొడుకులు ఎవరో తెలియని పరిస్థితి మా కుటుంబం విషయం చాలామందికి తెలుసు. కానీ బావగారి గురించి చెప్పాలంటే ఇప్పుడు మొదలుపెడితే పొద్దుపోతే, కానీ ఒక విషయాలు గుర్తుంటే గుర్తున్నప్పుడు మనిషి అయినప్పుడు వైజాగ్ చెప్పినట్టు ఇట్స్ ఫ్రాగ్రెన్స్ అరౌండ్ ది లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్. ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన ఇచ్చేటటువంటి సలహాలు ఎలా ఉంటాయంటే ఒక 30 సంవత్సరాలకు సరిపడగా ఈ ఊళ్ళో నడిపిస్తే 30 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాడు అనేటువంటి ఒక బ్రాడ్ అవుట్లుక్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన సలహాలు ఎవరికైనా సరే ఆయన స్వార్థరహితంగా ఇచ్చేవారు సలహాలు. అలాగే ఆయన మెయింటెనెన్స్ కూడా మనం ఎవరు చేయలేమండి. చాలా తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి. చూస్తే ఈయన ఫలానా ఇంత ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా ఒక అతి సామాన్యమైన వ్యక్తిగా ఆయన చేసేటటువంటి వస్త్రధారణ కూడా సామాన్యమైన ధారణ. కాబట్టి నేను అన్నయ్య గారు నేను కలిసి చాలాసార్లు సూట్ అని 4 సిస్టర్స్కి 4 మగపిల్లలు. ఆ 4 మగపిల్లలు కూడా వాళ్ళ పెద్దమామయ్య గారు అంటేనే ఒక రోల్ మోడల్గా ఉంటారు వాళ్ళు. ఆయన లేకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆయన తీసుకుంటూ ఉన్నాం. జ్ఞానం కూడా కంటిన్యూ వస్తున్నారు. కాబట్టి ఆయన ఒక మరుపురాని మనిషి, మరువలేని మనిషి. అలాగే ఏదైనా చెయ్యాలంటే తిరిగిలేని మనిషి. ఇన్ని రకాలైనటువంటి సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి ఆ మహాకవి శివభేశ్వరం గారు కడుపు పుట్టడం చాలా ఇష్టం. ఆవిడ ప్రాంతంలో పిల్లలందరినీ కూడా అదే రకంగా పిలిచి పెద్ద చేసి వాళ్ళ పిల్లలు చేసుకున్న వాళ్ళని కూడా కంట్రోల్ చేసే ఆవిడకి ముందు నడిపించిన మహానుభావుడు వెళ్ళారు. కాబట్టి ఈరోజు ఆయన లేకపోయినప్పటికీ కూడా మనం ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి మంచి పనులు చూసుకుంటూ ఆ బిడ్డలు కానీ పొందులు కానీ అందరూ కూడా చాలా స్మరించుకుంటే మనకి ఆ భగవంతుడు ఆయన నవ్వించి కటాక్షించి ఆయన చేసిన మేళ్లకు, చర్చలో చేసిన మేళ్లకు అన్నిటికీ కూడా ఆయన సన్నిధికి చేర్చుకున్నాడని
నా ప్రగాఢ నమ్మకం. సమయం చాలా కాలకృతమైంది కాబట్టి ఈ వాక్యం 24 మాత్రం అందరికీ కూడా నాన్నగారి తరఫున నాన్నగారి కుటుంబం తరఫున మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు భౌతికంగా బాధ ఉన్నప్పటికీ కూడా నాన్నగారిని బట్టి మేము ఎంతో సంతోషించుతున్నటువంటి ఈరోజు. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి కూడా మరణించడం తప్పదు. మనకి బైబిల్ గ్రంథంలో ఉంది, ఒక వ్యక్తి జననం కన్నా అతని మరణ దినము మేలైనది అని. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ రోజుకి అతను ఏం మేలు చేసి ఉండడు. చిన్న బిడ్డలు మనకి ఏం తెలియదు. కానీ ఎండ్ ఆఫ్ ది లైఫ్కి వచ్చేటప్పటికి ఆ వ్యక్తి ఏం సాధించారు, ఆ వ్యక్తి ఎంత ఉన్నతంగా బ్రతికారు అన్నది ఈరోజు వింటుంటే నాన్నగారి గురించి ప్రతి ఒక్కరి నోట్ల నుంచి కూడా మంచి తప్ప మరో మాట రాదు. ఇక్కడున్నవారే కాదు, ఎక్కడున్న వారిని అడిగినా కూడా మా నాన్నగారి గురించి ఒక్క మాట చెడు చెప్పగలిగితే ఛాలెంజ్ అన్నమాట. అంత గొప్ప జీవితాలు జీవించినటువంటి మహానుభావుని మాకు దేవుడు తండ్రిగా అనుభవించడం మా భాగ్యం. అది మేమేం మేలు చేసుకున్నామో తెలియదు. మా ముగ్గురం ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఒక తండ్రిగా మేము పొందడం అన్నది మా భాగ్యం అనమాట. నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి కూడా మేము నాన్నమ్మ ఎక్కువ మమ్మల్ని లీడ్ చేస్తుండేది. నాన్నగారు అంటే కొంచెం భయంగా ఉండేదన్నమాట. అంటే ఓవర్ ఎఫెక్షన్ చూపించేయడం, ఓవర్గా ప్రేమించేయడం, ఓవర్గా ఎత్తేసుకోవడం, ముద్దులు పెట్టేసుకోవడం, ఇలాంటి పెంపకం చూడలేదండి నాన్నగారి దగ్గర. మేము చాలా స్టడీ అనమాట. చాలా ఎటువంటి తొలుగు పెడుకు లేకుండా ఎమోషనల్లీ స్టేబుల్ పర్సనాలిటీ అనమాట. ఇటు తిట్టేవారు కాదు, అటు కొట్టేవారు కాదు, అటు ఇలా చెయ్యి అలా చెయ్యి అని మాకు ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కూడా నాన్నగారు ఇవ్వలేదు. ఖచ్చితంగా ఎలా జీవించాలో అది చూపించారంటే నాన్న. ఆయన జీవితం ద్వారా ఆయన చూసి నేర్చుకున్నాం. మేము ఏమన్నా మాలో ఏదైనా మంచి ఉంటే అది ఆయన చూసి నేర్చుకున్నది తప్ప ఆయన అమ్మ సరళ ఎలా చెయ్యి, రాజు ఎలా చెయ్యి, ప్రసాద్ ఎలా చెయ్యి అని అసలు ఎప్పుడు ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చిన మనిషి కాదు ఆయన. ఆయన చూసే పెరిగాము. ఎక్కువగా దేవునికి అటాచ్మెంట్ అంటే భక్తి. ఇప్పుడు మనం చర్చిపేటలో పెరిగాం కాబట్టి మేము ఇల్లులో ఎక్కువ ఉండేవాళ్ళం, అలాగే చర్చిలో ఎక్కువ ఉండేవాళ్ళం. నాన్నగారి పేరు అంకులు అడిగారు. నాన్నగారు తల్లిదండ్రుల పేరు అందరికీ తెలుసు, దైవ సహాయం గారు, దేవరాజు గారు. వారికి పుట్టినటువంటి 4వ సంతానం నాన్నగారు. నాన్నగారు చాగల్లు గ్రామంలో జన్మించినప్పుడు అక్కడ నాన్నమ్మ గారికి మిషనరీస్ డెలివరీ చేశారు. నాన్నగారిని ఫారినర్ మిషనరీ యాడమ్స్ అనే ఫారినర్ నాన్నగారికి యెహోషువ పెడదామా, దావీదు డేవిడ్ పెడదామా అని నాన్నమ్మని అడిగినప్పుడు యెహోషువ పెడదామని నాన్నమ్మ ఆ ఫారినర్కి ఇచ్చారన్నమాట సలహా. ఎందుకంటే ఈ విషయాల్లో నాన్నగారు అన్ని విషయాలు నాకు చెప్తూ ఉండేవారు. నేను ఎక్కువ సమయం నాన్నమ్మతో ఉండేదాన్ని. నాన్నగారు ఏంటంటే నాన్నమ్మ అమ్మ ఆ అనేటప్పుడు వెళ్ళిపోవాలి అక్కడికి. ఇంకా ఇంకొక పేరు ఇంకొకసారి పిలవకూడదు, సరేనా అనేది చాలా పిలుపుకోవాలన్నమాట. అలా ఉంటుంది. ఎందుకంటే నాన్నమ్మ అంటే చాలా చాలా ఇష్టం. ఆయనకి అమ్మ అంటే ప్రాణం అనమాట. ఆయన పెరిగినంతసేపు మాకు తెలిసి నేను పెద్దవాళ్ళు అయ్యేంత వరకు కూడా మా నాన్నమ్మ డెసిషన్ మేకర్ మా ఇంట్లో. మా నాన్నగారు ఎంత డిస్ట్రిక్ట్ లెవెల్లో వర్క్ చేసినా కూడా ఆయన ఎప్పుడు డెసిషన్ మేకింగ్ చేసేవారు కాదు. మా నాన్నగారు చెప్పేవారు ఇలా చేయి పెద్దవాడు అంటే నాన్నగారు అది చేయటమే. మేము ఏదైనా అడిగామనుకోండి, అమ్మ నా మమ్మీ ఏముంది, నేను మమ్మీ అనేదాన్ని నాన్నమ్మని. నాన్నమ్మ ఏముంది, మా అమ్మ ఏముంది, మా అమ్మ ఏం చెప్తాను చెయ్యి, అంత విలువ ఇచ్చేవారు అనమాట. ఆయన ఎంత చదువుకున్నా, ఎంత ఉన్నతంగా ఉన్నా కూడా. నాన్నగారి పేరు మన మీనింగ్ యెహోషువ అంటే ద లార్డ్ సాల్వేషన్ అని అర్థం. ఆయన పేరు తగ్గట్టుగా దేవునిలో ఎంత మునిగిపోయేవారంటే ఇప్పుడు అనుకులలో చెప్తున్నారు. ఆయన విడిచిపెట్టినటువంటి వస్త్రాన్ని పట్టుకొని ఉండడం నిజంగా బాగా టఫెస్ట్ ఫైట్ అనమాట. రానిచ్చినది అది చాలా కష్టతరం అనమాట. అంత కష్టమైన జీవితాన్ని చాలా కష్టం. ఏ ఒక్కటి కూడా అది మేము ఫాలో అవ్వలేనంత కఠినమైన విషయాలు అనమాట. నాన్నగారు ఏంటంటే ప్రార్థన విషయంలో, దేవుని విషయంలో ఇంకా ఆయన ఇంకొక ఆలోచించే పని లేదు. ఏదైనా వదిలేస్తారు. ప్రార్థన విషయంకి వచ్చినా, బైబిల్ విషయంకి వచ్చినా, భక్తి విషయంకి వచ్చినా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయిపోతారు అన్నమాట రూల్స్.
చర్చ్ దగ్గర ఉన్నప్పుడు అయితే సండే అంతా చర్చిలోనే ఉండేవారు నాన్న. మార్నింగ్ ఎప్పుడు ప్రతి ఆదివారం 8 అయితే స్నానానికి రెడీ అయ్యేవారు. 8:30కి రెడీ అయిపోయేవారు. 8:30కు రోజు నడుచుకుంటూ 8:45 కల్లా 3వ గంటకు నాన్న అక్కడ ఉండేవారు. నేను అడుగుతాను ఒకసారి, నాన్న అందరి పిల్లలు అందరి ఫాదర్స్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ వైఫ్ని ఎండబెట్టుకుని వెళ్తారు కదా, నువ్వేంటి నాన్న వదిలేసి వెళ్ళిపోతావు అలాగా ఒక్కళ్ళే అంటే, అదేవారు అమ్మ నువ్వు నాతో రావాలంటే 8:30 కల్లా రెడీ అవ్వదు, అయితే నేను వదిలేసి వెళ్ళిపోతాను అంతే, ఇంకేం లేదు. ఇక నాన్నతో పాటు వెళ్ళాలంటే నేను రెడీ అవ్వాలి. అలా నాన్నతో పాటు నేను 8:30కి వెళ్ళి ఎక్కువ వచ్చేది దేవుళ్ళలో గడపడం, అది కూడా చాలా ఎంకరేజ్మెంట్. ఎక్కువ నాన్న నేర్పించింది ఏంటంటే దేవుడి మీద డిపెండ్ అవ్వడం ఎక్కువ అనమాట. ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా నాన్నకి చెప్పడం, అమ్మకి చెప్పడం, ఇది కన్నా ఫస్ట్ దేవుడికి చెప్పాలి. ఎందుకంటే నేను చేయలేని కార్యాలు కూడా దేవుడు చేస్తాడనేటువంటి విశ్వాసాన్ని నాన్నగారి ద్వారా మేము పొందుకున్నాము. ఏ కష్టం వచ్చిందనమాట. నాన్నగారు ఇంకొక విషయం ఏంటంటే, నాన్నగారు లెటర్స్లో WHHUVA మొత్తం లెటర్స్ నేను చాలా టైం తీసుకొని చెప్తున్నాను. కానీ నాన్న గురించి నాకు అనిపించింది ఆయన ఏదో జీవిత చరిత్ర రాయాలి నిజంగా. అన్నంత మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి నాన్నగారు. ఆయన వై లెటర్లో యూత్ఫుల్ అనమాట. ఎందుకంటే ఎంఏకి ఎప్పుడు కూడా నాన్న ఒక 10-15 సంవత్సరాలు చిన్న ఆయనలాగా కనబడేవారు. చిన్న అనమాట. నియర్లీ 65 వచ్చేవాళ్ళు నాన్న ఎవరు ఆ ఏజ్ అని అనుకునేవారు కాదు. అందరూ 40 అలా అనుకునేవారు. ఒకసారి అమ్మ నాన్నగారు షాప్కి వెళ్తే కూరగాయల షాప్కి, నాన్నగారు ఏంటంటే ఎవరైనా కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు అలా అమ్ముతున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర మామూలుగా కొనేస్తారు. అది ఎలా ఉన్నా కానీ కొనేసేవాడు అనమాట. ఎవరు కొంటారు వాళ్ళ దగ్గర అమ్మాయిగా ఓన్లేదు, మీరేంటి అలా కొనేస్తారు గమనించినట్టుంది. ఆ కొట్టేవాడు అంటుందంట, ఏంటి బాబు మీ అమ్మగారు నీ మీద నిన్ను అసలు కొనట్లేవట్లేదు అని అన్నారు. నా మాట నాకు వచ్చి చెప్పారు, అమ్మనే నాకు అమ్మ అనుకుంటున్నారమ్మా వాళ్ళు అని. అలా చాలాసార్లు చెప్పేవారు అనమాట. జోక్స్ ఇలా అనుకున్నారమ్మా చిన్నపిల్లలు. కానీ చివరిలో ఒక 70 సంవత్సరాలు నాన్నగారికి వస్తున్నప్పుడు ఆయన హెల్త్ కాంప్లికేషన్స్ అప్పటి వరకు మేము 65 ఇయర్ వస్తున్నప్పుడే హైపర్ టెన్షన్, డయాబెటీస్, థైరాయిడ్ ఇవన్నీ అప్పుడే అనమాట. లేట్ అవసరం వచ్చింది నాన్నగారికి అన్నీ కూడా. అయితే 70 ఇయర్స్కి పార్కిన్సన్స్ వచ్చిందండి. పార్కిన్సన్స్ వచ్చిన తర్వాత నాన్న స్లో అయిపోయారు. నానంటే ఆయన ఈ లెటర్ అందులో ఈ లెటర్ ఏంటంటే ఎనర్జెటిక్ అనమాట. ఎప్పుడు నాన్నని మేము ఎప్పుడు పడుకోవడం లేకపోతే డల్లగా ఉండడం ఎప్పుడు చూడలేదు. మా ఇంట్లో ఏ పనైనా కూడా నాన్నగారే, ఏ విషయమైనా నాన్నగారే. కరెంటు పోయిందా నాన్నగారు చేసేసేవారు. ఎలక్ట్రికల్ వర్క్ వచ్చి లేకపోతే స్టవ్ అయిపోయినా నాన్న చేసేసేవారు. ట్యాప్ అయిపోయినా నాన్న చేసేసేవారు. లేకపోతే ఫ్లోరింగ్ ప్రాబ్లమా నాన్నకు వచ్చింది. అది నాన్న ఏమి లేదండి. మాకు ఇంటికి ఎవరు పనులు ఎవరు వచ్చినవాడు కదా. నాన్నగారు ఆయన ఫ్రీ టైంలో పెట్టుకొని సండే చేస్తాను, మండే చేస్తానంటూ ఆయన చేసేస్తున్నవారు. అన్నయ్య హెల్ప్ తీసుకొని నాన్నగారు అనమాట. ఆయన అంత ఎనర్జీగా ఉండే వ్యక్తి. 70 ఇయర్స్ వచ్చినప్పుడు పార్కిన్సన్స్ వల్ల చాలా స్లో అయిపోతూ ఉండేవారు నాన్న. ఆ స్లో అయిపోయినా కూడా మైండ్ వీక్ అవుతున్నా కూడా ఇంకా ఏదో రిపేర్ చేయాలన్నమాట. టీవీ పట్టుకొని అదంతా ఓపెన్ చేసి ఇంకోటి అలా చేస్తూనే ఉండేవారు. అనుకుంటాను నేను చాలా బాధపడ్డారేమో ఆ 70 to 75 ఇయర్స్ అప్పుడు, ఏంటి నా దేహం ఇలా వీక్ అయింది అని. కానీ ఏనాడు కూడానండి ఆయన బాగా సివియర్ స్టేజ్లో ఉన్నప్పుడు రోజుకి ఒకసారి పడిపోతూ ఉండేవారు. ఏదో ఒక దెబ్బ తగ్గుతూ ఉండేది. కానీ ఏనాడు కూడా ఆయన నోటి నుంచి నేను ఇంత భక్తి చేసేసాను, నా జీవితం నాకేంటి బాధ కలిగిందని నేను ఎప్పుడు వెళ్ళలేదండి. అసలు ఎప్పుడు కూడా చాలా బాధేసింది నాన్నని ఆ పొజిషన్లో చూస్తుంటే. ఆయన రోజుకు దెబ్బ తగిలి ఎక్కడొక్కడ తగిలి ఏంటన్నా పడుకుని ఉండొచ్చు కదా, నన్ను పిలిస్తే అమ్మ వెంటనే వస్తాను కదా, నువ్వు ఎందుకు వెళ్తున్నావు పడిపోతావు, నీకు దెబ్బ తగ్గుతుంది కదా నాన్న అంటే, లేదమ్మా లేదమ్మా అని అనేవాడు. కానీ ఆయన అసలు ఎప్పుడు కూడా మంచినీళ్ళు కానీ ఏది కూడా మేము అందించే అలవాటు కాదు. ఏదైనా కావాల్సిన నాన్నగారు వచ్చి మంచిగా తీసుకుని వెళ్ళడం ఏదైనా అనమాట. ఆయన ఎవరి మీద డిపెండ్ అయ్యే మెంటాలిటీ కాదు. ఇంకా వచ్చేసి పోలీసులు చెప్పాను కదండి, చాలా పర్ఫెక్ట్గా ఫాలో అయ్యేవాడు. ఇంకా ఏంటంటే ఆయన ఆప్టిమిస్టిక్ మెంటాలిటీ అనమాట. ఏదైనా ఒక విషయం నేను నాన్న వాళ్ళు నన్ను ఇలా అన్నారు అని నేను చెప్పినప్పుడు అందులో ఏమి నీకు మంచిదో అదే తీసుకోమ్మా, ఏదైనా మంచిదే, చెడు మాత్రం తీసుకోవద్దు, ఎవరిని ఏమనద్దు, అందులో మంచిగా తీసుకో. చాలా హోప్ఫుల్గా ఉండేవారన్నమాట.
ఏమి చెప్పు ఇంటికి వాడిని మా నాన్న వాళ్ళు ఏదో అంటారేమో అని మనం చెప్పామనుకోండి, అసలు వాడిని ఏమనేవారు కాదు నాన్న, ఏమనేవారు కాదు. అమ్మ నువ్వే ఇలా చేస్తుంటే బాగుండేదేమో, నువ్వు ఇంట్లో చేస్తుంటే బాగుండేదేమో అమ్మా అని ఆప్టిమిస్టిక్గా ఆలోచించేవారు అన్నమాట. చాలా ఓపికగా ఉండేవారు. ఇంకా ఎస్ వచ్చేసరికి ఎస్ లెటర్లో ఉన్న అన్ని మంచి క్యారెక్టర్స్ నాన్నలేదు అనమాట. వెరీ సింపుల్. ఒక్క డ్రెస్ నాన్న డబ్బులు పెట్టి కొనుక్కోలేదండి. 75 సంవత్సరాల్లో ఆయన చేతితో ఏనాడు ఒక డ్రెస్ కొనుక్కోలేదు, ఒక ఆర్నమెంట్ కొనుక్కోలేదు, అసలు ఆడంబరాలు ఇష్టం ఉండదు, ఒక వస్తువు కొనుక్కోవడం ఇష్టం ఉండదు. ఏదైనా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. అలా ఎవరు ఉంటారు ఇప్పుడు? మా అత్తయ్య వాళ్ళు, మా మేనత్తలు, మా చిన్నాన్న గారు, మా నాన్నమ్మ, వీళ్ళు పండగకి మా అత్తమ్మ వాళ్ళు ఉండేవారు నాన్నగారికి డ్రెస్. నాన్నగారు ఏనాడు డ్రెస్ కొనుక్కోలేదు, ఏనాడు ఎక్స్ట్రాస్ కానీ అంటే ఆర్నమెంట్స్ కానీ ఎప్పుడు పెట్టుకునేవారు కాదు. రూల్స్లో చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవారు. ఇంకా స్పిరిచువల్ లైఫ్, ఆయన స్పిరిచువల్ లైఫ్ అంతా ఓపెన్ బుక్. మీ అందరు నాకన్నా కూడా మీ అందరికీ ఇక్కడ ఉన్న చర్చిపేట వాస్తవాలకు బాగా తెలుసు నాన్న గురించి. ఇంకో మంచి లెటర్ వచ్చేసరికి ఆయన హెల్పింగ్ నేచర్ అన్నమాట. హెల్పింగ్ అందరూ చేయొచ్చు, కానీ ఆయన ఎలాంటి హెల్ప్ చేస్తారంటే సీక్రెట్ హెల్ప్. నువ్వు హెల్ప్ చేస్తే నీకు తప్పు మరి ఎవరికి తెలియకూడదు అనేవారు నాన్న. నువ్వు కుడి చేతితో చేసింది ఎడమ చేతికి కూడా తెలియకూడదు, అలాంటి హెల్ప్ చేసేవారు. నాకు చాలా మంది నా ఫ్రెండ్స్ చెప్తూ ఉండేవారు, మీ నాన్నగారు అలా చేశారు, మీ నాన్నగారు ఇలా హెల్ప్ చేశారంటే మాకు తెలియదు. వాళ్ళు ఎవరో హెల్ప్ పొందిన వాడు వచ్చి మాకు చెప్తే అవునా నాన్న ఇలా చేశారా అని అప్పుడు అనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడు కూడా ఆయన చేసిన సాయం మాకు అసలు చెప్పేవారు కాదు. ఆయన ఎలా ఫీల్ అయ్యేవారంటే అది చెప్తే దాని ఫలితం పోతుందమ్మా అన్నట్టు ఫీల్ అయ్యేవారు నాన్న. అంత సీక్రెట్గా హెల్ప్ చేసేవారు అనమాట. ఇంకా వచ్చేస్తే నాన్న లెటర్స్లో యూత్ ఫర్ యూనిటీ, అందరూ ఎప్పుడు కలిసి ఉండాలి అని చాలా. నాన్నగారికి ఏంటంటే అత్తమ్మలు, చిన్నాన్న, నానమ్మ చాలా ఇష్టమైనది. అంతే, అదే గ్రూప్ అనమాట. వాళ్ళే ఉండేవారు, ఇంకా బయట ఎవరు ఫ్రెండ్స్ లేరు నాన్నకి. ఎక్కడ వచ్చేస్తే అక్కడ వాళ్ళతో మాట్లాడి వచ్చేయడం తప్ప బయట రిలేషన్స్ ఏమీ ఉండేవి కాదు. మొత్తం అక్కల్ని చూసుకుని, చెల్లెల్ని చూసుకుని, నానంటే అందరికీ చాలా ఇష్టం, చాలా ఇష్టం అనమాట. అంత ప్రేమ పొందారు ఆయన. వాళ్ళ అక్కల ద్వారా, వాళ్ళ చెల్లెల ద్వారా, చిన్నాన్న ద్వారా కూడా చాలా చాలా అఫెక్షనేట్గా ఉండేవారు. అందరూ కలిసి ఉండాలని, అంత బాగుండాలని నాన్న ఎప్పుడు అనుకుంటూ ఉండేవారు. లాస్ట్ లెటర్ ఏకి వచ్చేసరికి నాన్నగారు ఆయన ఎఫెక్షన్ ఎలా ఉండేదంటే, మేము ముగ్గురమే కాదు మా కజిన్స్ కూడా ఉంటుండేవారు. చాలా ఇష్టపడేవారు అనమాట. మమ్మల్ని ఎలాగైతే చూసేవారో బయట వాళ్ళు ఎవరికి తెలియదు. జాషువా గారికి 2 కొడుకులా 3 కొడుకులా అన్నది, మీకు ముగ్గురు ఎలా అని అడిగేవారు నన్ను. అస్సలు డిఫరెన్స్ చూపించేవాళ్ళు కాదు అన్నమాట నాన్న. అంత మంచి ఎత్తుకుని వాళ్ళందరినీ కూడా ఆయన చేతితో పెంచి ఎత్తుకొని చాలా ఎఫెక్షనేట్గా వాళ్ళందరినీ రిసీవ్ చేసుకునేవారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు చాలా సంతోషపడుతూ ఉండేవారు. నాన్న గురించి చెప్పాలంటే ఎన్నో చెప్పచ్చు. నాన్న ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవారు అనమాట. ఏంటంటే ఏదైనా చాప్టర్ చెప్పేసారు, చాప్టర్ క్లోజ్ చేసుకున్నాము, చాలా సక్సెస్ఫుల్గా అనుకున్నాను. నాన్నగారు అందరికీ ఆదర్శం. మా ముందు చాలా పెద్ద టార్గెట్ పెట్టారు. దేవుడి కృపలో మేము ఆయన బాటలో నడవాలని, మా అమ్మకి, మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆదరణ లభించాలని ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. జ్ఞాపకం చేసుకొని ఇంకా ఆదరణ కూడెత్తు పిలవగానే వచ్చి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీకు అందరికీ వందనాలు. అలాగే ముందుగా సెయింట్ పాల్స్ గ్లోబల్ చర్చ్ పాస్టర్ గారు ఈ సాగర్ రాజు గారికి వందనాలు. ఎందుకంటే భూస్థాపిత కార్యక్రమం జరిగినప్పుడు కూడా ఆయన ఆ సమయానికి వచ్చి అంతా సక్రమంగా జరిగేలా చూశారు. అదే చర్చలో కూడా చేసుకుంటామని ఆయన ముందు మేము విజ్ఞప్తి పెట్టినప్పుడు ఆయన తన దగ్గరలో విచారించి వెంటనే మాకు పర్మిషన్ ఇచ్చారు. అందుబాటు మీకు వందనాలండి. అలాగే ఈరోజు కార్యక్రమం కూడా మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. అలాగే ప్రభుదాస్ అన్నయ్య అదే మాకు సండే స్కూల్ టీచర్గా ఉండేవారు. తర్వాత సేవలోకి వెళ్ళిపోయారు ఆయన. ఆయన కూడా నాన్నగారు ఈ కార్యక్రమాన్ని బట్టి వందనాలండి.
అదే కార్యక్రమం నడిపించినటువంటి పైడిమల్ల సుందరరాజు గారికి, అడగగానే అంకుల్ గారు దివాకర్ గారు ఒప్పుకొని వాక్యము అంటే అంకుల్ గారిని చూస్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ అంకుల్ గారు వెరీ క్లోజ్ టు అవర్ ఫ్యామిలీ. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఎవరెవరు క్లోజ్ టు అవర్ ఫ్యామిలీ యూ కెన్ ఓన్లీ స్పీక్ గుడ్ వర్డ్స్ అబౌట్ ద ఫాదర్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ we choose you uncle today for giving the word today. Thank you for coming to this session. ఇమానుయేల్ రాజు గారు ఆయన కూడా వేదిక మీద నుండి ఇచ్చేసి ఆయన కూడా ఉన్నారు. ఆయన ఆదరణ మాటలు చెప్పినటువంటి వర్తమాన్ గారు, జార్జ్ ముల్లర్ గారు, పవీంద్ర గారు, అంకుల్ గారు విజయవాడ నుంచి వచ్చారు. నాన్నగారి యొక్క బెస్ట్ ఫ్రెండ్. నాన్నగారితో పాటు పనిచేసి ఆయన వెంట నడిచిన వ్యక్తి. ఎందుకంటే నార్మల్గా ఉద్యోగం చేసే వ్యక్తులకు ఏముంటుందంటే వాళ్ళ ఇంట్లో ఉండి 8 గంటలే పడుకుంటా తప్పడంటే ఇంటికి మోస్ట్ ఆఫ్ ద టైం దే విల్ స్పెండ్ విత్ కొలీగ్స్. ఎందుకంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు వాళ్ళు కొలీగ్స్తోనే గడుపుతారు కాబట్టి వాళ్ళకి నాన్నగారి యొక్క వ్యక్తిత్వం అంతా బాగా తెలుసు. కాబట్టి ఆయన నాన్నగారిని ప్రేమించిన వ్యక్తి కాబట్టి చాలా దూరం నుంచి శ్రమ పోకుండా వచ్చేసరికి చాలా ధన్యవాదాలు మీకు. అలాగే చెల్లి సరళ కూడా చాలా నేను చెప్పాలనుకున్నాను కానీ సరళ చెప్పింది. నిజంగా మా నాన్నగారు ఏంటంటే ఈజ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఆయనకి రాలేదంటే ఏది ఉండదు. ఎందుకంటే మాకు అలాగే ట్రైనింగ్ ఇచ్చారు ఏంటంటే అదే మనం చేయలేదంటూ ఏది ఉండదు. ఎందుకంటే మనం అలాంటి జాతి నుంచి వచ్చాము. ఎందుకంటే మనకు సపోర్ట్ ఏమి ఉండదు. ఈవెన్ మనం కటింగ్ చేసుకోవాలని మనమే చేసుకోవాలి, ఏం చేసుకోవాలని మనమే చేసుకోవాలి. అలాంటి దాని నుంచి మనం వచ్చాం కాబట్టి ఆయన కూడా మనకు అలాగే ట్రైనింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఇళ్ళలో కూడా ఇప్పుడు ఫ్యాన్ పోయినా నేనే బాగా చేసేస్తాను, స్విచ్ పోయినా నేనే బాగా చేసేస్తాను. ఎందుకంటే దట్ ఈస్ ద ట్రైనింగ్ గివెన్ బై మై ఫాదర్. నాకు డబ్బులు లేక కాదు, నేను ఐ క్యాన్ స్పెండ్ మనీ టు గెట్ ఏ వర్కర్ టు డూ దట్ థింగ్. బట్ నేను మా నాన్నగారు నాకు నేర్పించిన దాన్ని బట్టి నేను దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉంటాను, అలాగే చేస్తూ ఉంటాను. అలాగే ఆయన చాలా విషయాలు ఎందుకంటే నాన్నగారు ఇప్పుడు మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారన్నమాట. ఎందుకంటే మాకు ఎప్పుడు ఆయన నాకు తెలిసి గైడ్ చేసిన విషయాలు ఎప్పుడు లేదు. ఎందుకంటే ఈవెన్ మీ ఫ్రీ హ్యాండ్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో ఈవెన్ చూసింగ్ ఇంజనీరింగ్ గ్రూప్ ఆల్సో ఈవెన్ మీ ఫ్రీ హ్యాండ్. ఆయనకి మేబీ ఎలక్ట్రానిక్స్ ఇష్టం వెళ్ళొచ్చు, కానీ నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తానన్నప్పుడు ఆయన ఓకే అన్నారు, నో ప్రాబ్లం. అలాగే ఒకసారి ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వడానికి నేను మైలవరం వెళ్ళాను. అప్పుడు నాన్నగారు రాలేదు, నాన్నగారు వేరే పని ఉంది, ఆయన రాలేదన్నారు. నేనే నూజివీడులో దిగి అక్కడి నుంచి లారీ వెళ్ళి వచ్చి మైలవరం వెళ్ళాను అన్నమాట. అది కూడా రిటర్న్లో నేను వస్తున్నప్పుడు సేమ్ ట్రైన్లో నాన్నగారు కలిసి సేమ్ ట్రైన్లో కలిసి అప్పుడు సెల్ ఫోన్ లేవు, మాట్లాడుకుంటాను. కలిసి ఏంటన్నా నువ్వు విషయాలు ఎక్కామంటే ఆయన మీ అంతా నేను వచ్చాను, నువ్వు ట్రైన్ నువ్వు ఇక్కడ తాడేపల్లిగూడ లెక్క నేను విజయవాడ లెక్క ట్రైన్ నుంచి సేమ్ ట్రైన్ అని చెప్పాలనుకున్నాను. అప్పుడు నాన్నగారు నేను దిగి తాడేపల్లిగూడలో లంచ్ కూడా చేసి మళ్ళీ రాజమండ్రి వచ్చాను. అలాగా నాన్నగారు కనబడతారు కానీ డిటాచ్ అయినట్టు, కానీ మీకు ఆల్వేస్ విత్ us. మాతో పాటు ఎప్పుడు ఉంటారు, ప్రతి విషయంలో మాతోనే ఉండి మా అనుకుంటూ నడిపించేవారు. ఆయన గైడెన్స్ ఏంటంటే మీకు తెలియదు ఆయన గైడ్ చేస్తున్నట్టు, కానీ ఆయన గైడ్ చేస్తూ ఉంటారు అందరినీ. అలాగే చాలా చర్చ విషయంలో కూడా చాలా ఆయన సేవ చేశారు. అదే సండే స్కూల్ టీచర్, యూత్ అసిస్టెంట్ చేశారు. సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రార్థిస్తున్నాను. గత కాలంలో నీ కుమారుడు పిలుపులకు రాజ్యానికి ప్రవేశించిన విధానాన్ని బట్టి వారు విడిచినటువంటి సంపూర్ణ కుటుంబాన్ని ఉద్దేశించి వారి ఆదరణ కొరకు, ఓదార్పు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ఆదరణ కొడుకులో ఆదరించి ఇంతవరకు మీరు మా మధ్య ఉండి నడిపించిన విధానం బట్టి చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఆరాధనలో పాల్గొని పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం. వాక్యాలు చదివిన బిడ్డలు, పాటలు పాడిన బిడ్డలు, వాక్యాన్ని ధ్యానించిన బిడ్డలు, ఆదరణ మాటలు తెలియజేసిన బిడ్డలు ప్రార్థిస్తున్నాం. అనేక మంది మీ కుమారులను బట్టి, వారి నీతివంతమైనటువంటి జీవితాన్ని బట్టి, భక్తివంతమైనటువంటి జీవితాన్ని బట్టి, క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని, దైవ పరిచయం కలిగినటువంటి జీవితాన్ని, అనేక విషయాలు ఎంత ఎత్తైనటువంటి స్థితికి ఎగవాడిన పెరిగి కూడా దేవుని అందరి విధేయత కలిగి ఎవరు జీవించిన విధానం బట్టి కొన్నాళ్ళు చెల్లిస్తుంటున్నాం. మీ కుమారుడిని పిలుచుకుని ఉన్నాం. మీ రాజ్యంలో మీ చెంత మీ కృపాసుని కూర్చుని విశ్వాసం తీసుకుని ఉన్నారని మేము నమ్మచుకుంటూ ఉన్నాం. ఒక దినం ఉన్నది, ఆ దినం తిరిగి మరలా వస్తూ ఉంటున్నాం.
వచ్చేటప్పుడు మాకంటే ముందుగా పిలిచేట ద్వారా నేను రక్తపతిని తీసుకుని వస్తానని మీ వాక్యం సెలవిచ్చినాం. ఆ రీతిగా ప్రభావ మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభావ ఇవ్వ ప్రభావ అతి త్వరలోనే ప్రభు మీ కుమారుని రక్తపతిగా వచ్చి చూసి సంతోషించే భాగ్యమును మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారి గురించి సంపూర్ణ కుటుంబాన్ని ప్రార్థిస్తున్నాం. ఎవరైనా వారికి అనుగ్రహించిన సతీమణి గారిని బట్టి మీ తల్లి గారిని మీరు దీవించండి, ఆశీర్వించండి, ఆదరించండి, బలపరచండి. భర్త లేనటువంటి లోటును మీ కుమార్తెను తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరు మీరు సృజించినటువంటి వాడే ఎవరు మీకు భర్త ఉన్నాడు మీ వాక్యాన్ని సరించేందుగా తల్లి గారిని ఆశీర్వదించి దీర్ఘాయుష్ను అనుగ్రహించి కుటుంబానికి జీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మా దాంపత్య జీవితాన్ని ఆశ్రయించి వీరి కుమారుని అనుగ్రహించున్నాం. ప్రసాద్ గారి కుటుంబాన్ని, రాజు గారి కుటుంబాన్ని వారు చేసినటువంటి ఉద్యోగ పనిపాటలలో చేతుల కష్టాధికారులు కూడా గ్రహించి ఇక వారి ఇద్దరిని ప్రేమించినటువంటి ఇక సతీమణి గారిని బట్టి వారి గర్భఫలాలను ఆశీర్వించి మీ కృప చూపించండి. తండ్రి గారు విడిచినటువంటి మాదిరిని వారి చేత పట్టుకుని ఈ లోకంలో వారి జీవనాన్ని కొనసాగించుకోవడానికి మీరు కృప చూపించండి. కుమార్తె సరళ గారి కుటుంబాన్ని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ మీరు దీవించండి. వారు చేయించకుండా వారి ఉత్పత్తులను చూడని గ్రహించి ప్రేమించిన భర్త గారిను ఆ దాంపత్య జీవితాన్ని చిన్న ఆశీర్వదించినటువంటి గర్భఫలాలను ఆశీర్వించడం ప్రార్థిస్తూ మీరు సంపూర్ణ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వించండి. మరి ముఖ్యంగా జాషువా గారి యొక్క సహోదరులను సహోదరుల కుటుంబాలను ఎవరు వారి యొక్క బావగారులను అమతులను ఎవరు వారి అక్క సంబంధికుల కుటుంబాన్ని అందరినీ మీరు దీవించండి ప్రభావ, ఆదరించండి. ఒక దినాన్న మేము అంతర్గత మీ కుమారుని చూస్తాము అనేటువంటి ఒక చక్కటి క్రైస్తవ నిరీక్షణలో క్రైస్తవ విశ్వాసంతో అంటే నమ్మకంతో మా క్రైస్తవ జీవితాలను ముందుకు కొనసాగించుకోవడానికి గొప్ప చూపించుకొని ప్రార్థిస్తూ ఈ ఆరాధనతో మేము తోడైనాము మేము విశ్వసిస్తూ విడిచిన కుటుంబానికి ఆదరణ కుటుంబాన్ని ఉద్దేశించి వాళ్ళ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ నామని బట్టి మేము క్రైస్తవ విశ్వాస జీవితం ముందుకు కొనసాగాలని గొప్ప చూపించాలి. మమ్మల్ని మా కుటుంబాలను మరీ ముఖ్యంగా మీ కుమారుని విడిచినటువంటి సంపూర్ణ కుటుంబాన్ని రక్త సంబంధికులను బంధువులను స్నేహితులను సంఘమును మీ చేతులకు అప్పగించుకుంటూ మీ దేవుడితో తృప్తిపరచుకొని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి విడుదల ప్రార్థన చేయించుకున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి ఈ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చి గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు పుణ్యము నెరవేరిన గాక. మన నామవారికి మాకు గ్రహించి నాకు అలా ప్రార్థనలు చేసి మనం క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించిన మమ్మల్ని చదువుగా కలిసి తప్పించు. రాజ్యము శక్తి మా నిరంతరము నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ఆత్మదేవుని నిత్య సహవాసము, సమాధానము, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన క్షేమము. ప్రియులు జాషువా మాస్టర్ గారు వెంటాడినటువంటి కుటుంబ సభ్యులు వారి భార్య సావిత్రి గారికి, యవన బిడ్డలు ప్రసాద్, రాజు, సరళా బిడ్డలకును, సిస్టర్స్ కుటుంబాలకును, వారి పావల కుటుంబములకును, బంధువర్గం, రక్త సంబంధులకు విచ్చేసినటువంటి సేవకులకును ఆయన కృపయు ఆయన కాపుదలని నిత్యము తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్. దుఃఖ బాధలు లేక సదా పూర్ణ శాంతిని పొందొచ్చును. పరిశుద్ధుల కీర్తనలు అందునే పూడు పాడుదము. త్వరలో మేము చేరుదుమా స్థలము. త్వరలో మేము
Thank you.